ఎంత పొట్ట పెంచుకున్నావు. ఏనుగు వాహనము చిన్నదే. చంద్రుడా, నీ అహంకారం వల్ల ఇకపై నిన్ను చూడలేరు. ఓ వినాయక, చంద్రుడు లేకుంటే లోకమంతా చీకటిలో మునిగిపోతుంది. సరే, పూర్ణిమ నాడు మాత్రమే ప్రజలు నిన్ను చూచే అవకాశం ఉంటుంది. మోషిక, నువ్వు నా మిత్రుదావు. గణేశుడు ఏడుస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో ఆగిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు వీడియో కొనసాగుతుంది. నా వైభవానికి అంతులేదు గణేశ. విందుకు రా. ఆనందంలో గణేశుడు తిండి మీద మక్కువ చాపాడు. మోదకాలు నాకు ప్రాణం. కుబేరా, నీ విందు ఇంకా సరిపోలేదా? ఏమిటి? ఇంత తిన్న తర్వాత కూడా ఇంకా తినగలవా? ఓ మహాదేవా! గణేశుడి ఆకలి ఆగడం లేదు. అహంకారంతో కాదు, భక్తితో ఇచ్చిన ఆహారం మాత్రమే తృప్తిస్తుంది. భక్తితో ఇచ్చిన తిండి అమృతం అవుతుంది. నీ జ్ఞానం నన్ను అహంకారం నుండి విముక్తి చేసింది. ఇలా వినాయకుడు లోకానికి జ్ఞానం, వినయం, విజయానికి ప్రతీకగా నిలిచాడు.